మన తిప్పై సామన్న గారి గురించి మీకు అందరికీ తెలుసు. నిజంగా ఆయన్ని చూస్తే మేము చాలా విషయాలు నేర్చుకోవాలి. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ తొక్కాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి మన తిప్పై సామన్న గారికి, మన జిల్లా అధ్యక్షులు కల్లకుంట అంజనప్ప గారికి, మరి అదే విధంగా మన ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ కేశవరెడ్డి అన్న గారికి, రామలింగారెడ్డి అన్న గారికి, మన సీనియర్ లీడర్ శ్రీనివాస్ మూర్తి గారికి, మరి మన అబ్జర్వర్ మన దేవేంద్రప్ప గారికి, వేదిక పైన ఉన్న పెద్దలకు, కౌన్సిలర్లకు, మున్సిపల్ చైర్మన్లకు, మరి మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. మరి నా వేదిక ముందున్న నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. నిజంగా మడకశిర ప్రజలు చాలా అదృష్టవంతులని చెప్పాలి. నిజం. ఎందుకంటే ఒక పక్క రాష్ట్రం భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోనూ అభివృద్ధి జరగని విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు పరుగులు పెడుతుంది అభివృద్ధి పథకంలో అనే విషయం తెలియజేస్తున్నాం. అక్కడ రాష్ట్రం పరుగులు పెడుతుంటే ఇక్కడ మడకశిర పరుగులు పెడుతుంది. మరి ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కాలరెగరేసుకొని ఎన్డీఏ కూటమి నాయకులు ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం. మరి 5 సంవత్సరాల అధికారంలో ఉన్న వాళ్ళు ఓటు అడిగేకే భయపడ్డారు. ఈ రోజు మనం సంవత్సరం పూర్తి చేసుకునేలో ఈ రోజు మనం ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళాం. సత్యసాయి జిల్లాలోనే మడకశిరలో సభ్యత్వాలు కూడా నంబర్ 1 గా చేశారు. ఈ రోజు తొలిని కూడా మీరు నంబర్ 1 గా చేశారు. మరి అభివృద్ధి కూడా నంబర్ 1 లోనే ఉన్నారు. చాలా సంతోషం. మరి ఈ రోజు మనం ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారు. నా పెన్షన్ వినాదాన్ని మొదలు పెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు. మరి 200 ఉన్న పెన్షన్ చేసింది 1000 రూపాయలు మన చంద్రన్న. 1000 రూపాయలు పెన్షన్ చేసింది 2000 చేసింది మన చంద్రన్న. మరి వచ్చాడు ఆ రంగుల రెడ్డి, అందరి మీద చేయి పెట్టాడు. ఏమన్నాడు? నేను కుర్చీలో కూర్చుంటేనే 3000 పెన్షన్ ఇస్తానన్నాడు. ఎన్నేళ్ళకి ఇచ్చావయ్యా? ఎన్నికల ముందు 5 సంవత్సరాలకి ఇచ్చావు. మేము ఏప్రిల్ 1వ తారీఖు నుంచే 4000 పెన్షన్ ఇస్తానన్నా 4000 పెన్షన్ ఇంటి దగ్గరికే ఇచ్చాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4000 పెన్షన్ ఇచ్చలేదు. ఒక ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు. 3000 ఉన్న పెన్షన్ ని 6000 చేసిన ఘనత మన చంద్రన్న, మన ఎన్డీఏ ప్రభుత్వం, మన పవన్ కళ్యాణ్ గారు అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి అన్నదాత సుఖీభవ కూడా మనం దగ్గరలో ఇవ్వబోతున్నాం. ఈ రోజు రైతులు డ్రిప్ ఇచ్చింది చంద్రన్న, స్ప్రింక్లర్లు ఇచ్చింది చంద్రన్న, నీళ్లు ఇచ్చింది చంద్రన్న, 9 గంటల నాణ్యతమైన కరెంట్ ఇచ్చింది చంద్రన్న, నాణ్యతమైన ఎరువులు ఇచ్చింది చంద్రన్న. అన్నదాత సుఖీభవ ఇచ్చేది కూడా మన చంద్రన్నే అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అన్న క్యాంటీన్లు అక్కలందరూ చెప్పారు, టైం లేదు, తిప్పై సామన్న మాట్లాడాలి. ఎందుకంటే వర్షం కూడా అనితకు వచ్చిందంటే వర్షం కూడా వచ్చింది. మరి ఇలా అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తున్నాం. మరి గత ఎమ్మెల్యే గురించి మనం చెప్పాం. వాళ్ళ నాయకుడు అలాగున్నాడు, వాళ్ళ ఎమ్మెల్యేలు అలా ఉన్నారు. వాళ్ళ నాయకుడు కూడా దోచుకోవడమే, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా దోచుకుంటున్నారు. మన నాయకుడు ఎలా ఉన్నాడు? విజనరీ లీడర్, ప్రపంచ స్థాయిలో గుర్తింపు కలిగిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఖైదీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు? మరి విజన్ అంటే ఏంటి, మరి జగన్ అంటే ఏంటో జనాలందరికీ తెలిసింది. మరి ఇదే యూనిటీగా ఉండి, ఎందుకంటే టైం లేదు, ఇంకా మీతో మాట్లాడాలి, మీతో పాల్పంచుకోవాలని చాలా సంతోషంగా ఉంది, కానీ సమయం లేదు. అభివృద్ధి ధ్యేయంగా మన రాజు గారు కావచ్చు, మన తిప్పై సామన్న కావచ్చు, అందరూ వేదిక మీద అందరూ మీతో పాటు మేము అందరం ఉంటాం. జనసేన బీజేపీ నాయకులు అందరూ ఉన్నాం. ఖచ్చితంగా మనం మన రాజు తరఫున ఏ ప్రోగ్రాం ఇచ్చినా